హాయ్ అండి, నమస్తే. ఇవాళ వీడియో ఏంటంటే చూసారా, వీటి పేరు తెలుసా మీకు? ఇవి మట్టగడసలు అంటారు. అవి పిల్లలు ఎవరైనా పెరగకపోతే వీడు మట్టగడసలాగా ఉన్నాడు, ఎంత ముదురు అంటారు. అంటే ఇవి పెద్దగా పెరగవండి, ఇలానే ఉంటాయి. ఇందులోనే ఇంకొక రకం ఉంది, అది దాన్ని కొంచెం పెద్ద సైజు వస్తాయి. ఇవి మాత్రం ఎంతే ఉంటాయి. ఇవి ఎక్కువగా పిల్ల కాలంలో దొరికేవి ఇదివరక. ఇప్పుడైతే ఇవి దొరకట్లేదండి, ఎందుకంటే వ్యవసాయంలో పురుగు మందులు కొట్టడం వలన పంట కాలంలో చేపలు చనిపోయాయి. ఇప్పుడైనా పెద్ద కాలువల్లో దొరుకుతాయి, అది కూడా వేసవి కాలువ కట్టేసినప్పుడు మాత్రమే దొరుకుతాయి. ఇప్పుడు కాలువ అయితే కట్టేశారండి, 40 రోజులు కాలువ నీరైతే రాదు. ఈ సమయంలో ఒక 4-5 రోజులు మాత్రమే దొరుకుతాయి. నేనైతే ఎన్నో సంవత్సరాలు అయిందండి చేపను కొనుక్కొని తిని, ఇప్పుడు దొరికాయండి. ఈ ఆనందంతో వెంటనే మీకు వీడియో అయితే చేసేస్తున్నాను. ఈ చేపలన్నీ కలిసి మనకే ఒక 100 రూపాయలు అయితే తీసుకున్నారండి. ఇంకా పెద్ద సైజు ఉన్నవి వాటిని వేరే అంటారు, దీన్ని మాత్రం మట్టగడస అని అంటారు. పిల్లలు ఎవరన్నా పెరగలేదనుకోండి, వీడి మాత్రం మట్టగడసలాగా ఉన్నాడు అంటారు కదండి, మన పెద్దవాళ్ళు చెప్పిన సామెత. ఈ చేపలను చక్కగా కోసి శుభ్రం చేసి కడిగి కూర అయితే వండేద్దామండి. మా గోదావరి వల్ల చేపల పులుసైనా మాకు ఎగిరైనా సూపర్గా పెడతామండి. ఈ కూరకి కావలసినవి సింపుల్గా, నేను ఏమీ రకాలైతే వేయట్లేదండి, సింపుల్గా వండేస్తున్నా. చూసారా, ఇందులో మసాలా తీసుకున్నానండి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, యాలక్కాయ, ఒక మొగ్గ, చెక్క అయితే వేసుకున్నానండి, ఒక ఎల్లుల్లిపాయి, అంతేనండి. ఇక్కడ నేను అల్లం అయితే వేయలేదు, అల్లం వేస్తే టేస్ట్ అయితే వేరే వస్తుంది. మనం తగినంత ఉప్పు, మనం ముందుగానే పసుపు ఉప్పు వేసి కడిగేసుకున్నామండి శుభ్రంగా. చేపలనే చక్కగా ఉప్పు సరిపడగా వేసుకుందాం, అలానే పసుపు వేసుకుందామండి. ఇది మన బుజ్జి తోటలో పండిన పసుపు, సంవత్సరానికి సరిపడగా మనకు పండుతుంది. అలానే కారం అండి, కారము మనం ఇక్కడ నీసు కూరకి ఎప్పుడూ కూడా కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలండి. నేనైతే మాత్రం మాకు లెక్క ఒక 3 స్పూన్లు అయితే వేస్తా. ఇక్కడ వీడియో తీస్తున్నాను కాబట్టి సరిగా రావట్లేదని కొంచెం వేసానండి. ఇక్కడ 3 స్పూన్లు అయితే నాకు సరిపోతుంది. మా ఇద్దరు వంటకే ప్రతిసారి నేను ఎక్కువ 3 స్పూన్లే వేస్తా. అయితే ఇక్కడ మనకి ఈ చేపలో ఒక 5 నిమిషాలు వంట చేయటానికి ఆలస్యమైన ఉప్పు కారం వేసుకుని పసుపు వేసుకుని పక్కన పెట్టుకుంటే 2 గంటల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో అది పెట్టకండి. నేనైతే మట్టి గిన్నెలో వండుతున్నానండి. ఈ మట్టి గిన్నె చాలా బాగుంటుంది చేపల కూరకే. అలానే మనం ఇక్కడ ఏమీ వేయట్లేదండి, చాలా సింపుల్గా కొన్ని వస్తువులతోటే వంట అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను వేరుశనగ నూనె అయితే తీసుకున్నానండి. ఈ బాటిల్ గుర్తుందా మీకు? వైన్ దొరికిందా? అయితే తగినంత నూనె వేసుకోండి. అయితే మనం ఏ వంటకే కుదిరినంత ఆ వంటకి వాడుకుందాము. ఇక్కడ నీసు కూర కాబట్టి కొంచెం నూనె పడింది, లేదంటే అతి తక్కువగానే నేను నూనె అయితే వాడతానండి. ముందుగా మనం 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాము, ఇక్కడ 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. మనం దంచే దాంట్లో దంచేసుకున్నాను. మనం ఇలా చేయటం వలన మనకి కచ్చాబిచ్చిగా ఉండి మనకి చక్కగా పులుసుకి బాగుంటుంది, ఇగురికి బాగుంటుంది. కానీ బాగా మిక్సీలో వేసి మెత్తగా చేసేస్తే అసలు ఏగదండి. చక్కగా మనం చిన్న మంట మీద మాత్రమే ఇక్కడ ఉల్లిపాయనైతే వేపుకుందాము. మీరు ఎప్పుడైనా సరేనండి, వంట చేసేటప్పుడు మనం సిమ్లో పెట్టి వంట చేస్తే చాలా బాగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మూత అయితే 10 నిమిషాలు పెట్టి మగ్గనిద్దామండి. ఇది బాగా మగ్గి మనకి అడావుడి వంట వేరండి, నెంపతగా వండిన వంట వేరు. ఎప్పుడు కూడా మీరు గమనించండి. అందుకే బొగ్గుల పొయ్యి మీద వంట బాగుంటుంది అంటారు, అంటే అది కొంచెం నిదానంగా ఉడుకుతుంది కాబట్టి. అలానే మనం గ్యాస్ మీద కూడా సిమ్లో పెట్టి వంట చేసుకుంటే చాలా బాగా వంట అయితే ఉంటుందండి. ఇక్కడ ఒక గొరస కూడా వేసింది చక్కగా, అది కూడా ఇగిరే కాబట్టి నేను అన్నీ కలిపేసి కూర అయితే వండేస్తున్నాను. చేపల కూర అయితేనండి, ఈ చేపలు తిని నేను చాలా రోజులు అయిపోయింది. ఇది బాలింతరాలకు కూడా పెడతారండి, అంటే ఒక నెల రోజులు బాలింతరాలకే ఈ కూర పెట్టొచ్చు. ఇది మా వాళ్ళు అయితే వండి పెట్టేవారు. నేనైతే నూరిన మసాలాను అయితే వేసేస్తున్నాను. చూశారు కదా, నేను మసాలా అయితే చాలా తక్కువే వాడతానండి. కుదిరినంత వరకు మనం తక్కువ మసాలాతో వండితేనే మంచిది. కాకపోతే ఎంత వేయాలో అంత వేయాలనుకోండి. ఇలా నేను చక్కగా వేసి
నూనెలో కాసేపు ఇది కింద నుంచి పైకి తిరగేద్దామండి, గరిటతో కాదు. ఇది గిన్నె పట్టుకుని అటు ఇటు కుదుపుదాము. కుదిపితే మనకే మొక్క ఇడిపోకుండా కూర అయితే చక్కగా మగ్గుతుంది. చూసారా, చేపలని అలా అలా తిరిగేస్తే నూనెలో కాస్తంత మగ్గి మరింత టేస్ట్గా అయితే ఉంటుందండి కూర. మరి ఈ చేపల కూర మీరు ఎప్పుడైనా వండుకున్నారా? అయితే నాకు కామెంట్ చేయండి. అసలు ఏ ఏరియాలో ఈ చేపలు దొరుకుతాయో. మా గోదావరి ప్రాంతంలో బాగా దొరుకుతాయండి. 10 నిమిషాలు ఇలా మగ్గాక ఇలా మనం వేసేసుకుందాము. ఎక్కువసేపు అయితే వద్దండి, చేప ఇడిపోయే అవకాశం ఉంటుంది. నీళ్ళు కూడా తక్కువ నీళ్ళు, 1 కప్పు నీళ్ళు అయితే వేసానండి. మనం నీళ్ళు వేసే విధానాన్ని బట్టి వంట అయితే చెయ్యాలండి. మనం సిమ్లో పెట్టిన వంటకండి తక్కువ నీళ్ళు పడతాయి. అదే ఎక్కువ నీళ్ళు అయినాయి అనుకుంటే కొంచెం హై లెవెల్లో మంట పెట్టి అప్పుడు దాన్ని కొంచెం గబగబా వండాలండి. ఎక్కువ నీళ్ళు వేసినప్పుడు సిమ్లో పెట్టినా కూర బాగోదు. ఇది చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే మనం కూర సూపర్గా ఉంటుంది. ఇదే పులుసు అయితే మాత్రం మనం ఆవకాయ నూనె వేసుకుంటామండి. నేను చేపల పులుసు కూడా చూపించాను వీడియోలోనే, చాలా బాగుంటుంది. మీరు ఆ వీడియోని కూడా చూడండి. మా గోదావరి వాళ్ళకి చేపలు వండటం అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటారు కూడా. ఎవరు చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా చేపలు మాత్రం తప్పనిసరిగా వండాలండి. దగ్గర పడిపోయింది, మనం స్టవ్ అయితే ఆపేసానండి. అయినా సరే మట్టి గిన్నెలో ఇలాగే ఉడుకుతూ ఉంటుంది. అంటే మనం వంట అయిన తర్వాత 10 నిమిషాలు ఇలాగ ఉంచితే కూడా మగ్గుతుంది. నేనైతే ఆకలి వేసేస్తుందండి, 1 గంట అయిపోయింది. చేపలు చేయటం కడగటం చాలా టైం అయితే పట్టేసింది. నేనైతే ఉడుకు తినేస్తున్నాను. ఎందుకంటే వేడి వేడి చేపల కూర వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అబ్బా సూపర్ అండి. అదే పులుసు అయితే కొంచెం చల్లారితే బాగుంటుంది, కానీ ఎగురు కదా. ఇది కూర అయితేనండి అదిరిపోయింది. నేను ఏమేమి వేసానో చూశారు కదా, ఏమీ వేయలేదు. అయినా సరే చాలా టేస్ట్గా ఉంది. ఇంకా 10 నిమిషాలు ఉంటే ఇంకా దగ్గరగా అవుతుంది, కానీ ఆకలి మాత్రం వేస్తుంది. గబగబా తినేయాలి. అబ్బా చెయ్యి కాలిపోతుందండి. ఒక పక్క అన్నం, మరొక పక్క కూర, 2 వేడివేడిగా ఉండటం, ఒక పక్క వేసవి. అయినా సరే నేనైతే మాత్రం వేడివేడిగా అబ్బా ఏమి రుచి అండి. మా గోదావరి ప్రాంతంలో పుట్టినందుకు జన్మ ధన్యమయ్యిందండి. అయితే ఈ చేపల కూర నేను తిని చాలా సంవత్సరాలు అయ్యింది. అందుకే ఇవాళ ఈ వీడియో చెయ్యాలనిపించింది. మేము బొమ్మిడాయలు కూడా వండుకునే వాళ్ళమండి. అస్సలు దొరకట్లేదు బొమ్మిడాయలు. అబ్బా మీరు ఎవరైనా తిన్నారా? బొమ్మిడాయి ఎగురు సూపర్ అండి. కుదిరితే ఒక్కసారన్నా వండుదాము. అలానే ఈ కూర మీకు ఎలా అనిపించింది? ఒక్కసారి చేసి చూసారా? ఎప్పుడైనా తిన్నారా? తింటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్ బాయ్.